కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. బాలాజీనగర్ సిపిఎం కార్యాలయం నుంచి పూలే బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మంత్రి గారు మా కడుపులు కొట్టొద్దు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగర నాయకులు కాయంబు శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి కామాక్షమ్మ, నాయకులు సలోమి మాట్లాడారు. గత 13 రోజుల నుండి సమ్మె చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా కార్మికుల జీవితాలు, ప్రజల ఆరోగ్యాలు ఇబ్బందులకు గురి అవుతున్నాయని అన్నారు. తక్షణమే పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు కాపాడుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు, సిఐటియు నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ, కెవి రమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా టైంలో మా ప్రాణాలు బలంగా పెట్టి మిమ్మల్ని అందరినీ కాపాడి కనీసం అభిమానం అనేది కూడా మీ మనసులలో కలగలేదా? ఇవాళ మమ్మల్ని ఇంత రోడ్లు తెచ్చి మమ్మల్ని ఇంత గతి చేస్తుంటే ఈ రోజు 14 రోజుల నుంచి మేము కడుపు అన్నం తింటుందమా లేదా మా నోటి కాడు పూరు పోతుందని అల్లో రామచంద్ర. కానీ మీరు ఎందుకు మమ్మల్ని ఇంత దయ చూపించకుండా చేస్తున్నారు? ఈ ప్రభుత్వం వస్తేనే ఎందుకు మమ్మల్ని ఈ గతి చేస్తున్నారు? దేని వల్ల చేస్తున్నారు? మేము ఏం పాపం చేసింది? మేమేమన్నా పనులు చేయకుండా బాటలు చేయకుండా కూర్చొని ఏమన్నా తింటుంటే మీరు ఈ విధంగా చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇంత కష్టాలు పాలు చేస్తున్నారు? మీకు ఏమన్నా కాంట్రాక్ట్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? ఇదే విధంగా 270తో మీరు జీవనం తగ్గు కొట్టుకోవాలని పోయినసారి గతంలో 2016లో మేము సమ్మె చేసి మేము 270తో మీరు జీవోతం తరిగి కొడితే ఇవాళ మళ్ళీ చేసుకొచ్చి కాంట్రాక్ట్లకు ఇచ్చి మమ్మల్ని ఇంత గట్టి చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయాలని అనుకుంటుంది? ఇదే విధంగా కానీ జరిపించినట్టు మా ప్రాణాలు తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా వెనకాల వాళ్ళైనా బాగుపడతారని తెలియపడుతున్నాం. ఆ కార్మికులు జీవించే ప్రాంతంలో కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, బ్రిటిష్ పాలన నుంచి బయటకు వచ్చామా, మళ్ళీ బ్రిటిష్ పాలనలోకి పోతున్నామా? మీరు బ్రిటిష్ పాలనలోకి తీసుకెళ్తున్నారా? మమ్మల్ని ఎందుకు బానిసలు చేస్తున్నారు అని ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్మికులు అడుగుతున్నారు. అందుకని ఒక 9వ డివిజన్లో శాంపిల్గా 50 లక్షలకి టెండర్లు పిలిచారు. మా టెండర్లు పిలిచి మా కడుపులు కొట్టద్దు, మీరు ఈరోజు మాకు ఇచ్చే జీతాలు ఎంతో ఒకసారి చూడండి, మీరు పిలిచిన టెండర్లు చూడండి. అదేవిధంగా ఆ వార్డు అంతా కూడా ఎంత కష్టం చేస్తున్నావో కొద్ది మందితో మీరు జనాభాను పెంచి ఆ వార్డును సుందరవతం చేసే దానికోసంగా కార్మికులను పెంచండి తప్ప ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్మికులు ఆందోళన 14వ రోజుకి వెళ్ళింది. ఈ వెళ్ళడానికి కారణం ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కార్మికుల్ని మాత్రం మీరు చిన్న చూపు చూడొద్దు. మీరు విద్యా సమస్యలు కాదువి. కార్మికులంటే శ్రమజీవులుగా ఉండి ఈ నగరాన్ని తీర్చిదిద్దడంలో వాళ్ళ శ్రమతో వాళ్ళ ఆరోగ్యాలను పక్కన పెట్టి ఈ రోజు మన ఆరోగ్యాలు కాపాడుతున్నట్లు కీలక పాత్ర పోషిస్తున్న ఈ మున్సిపల్ కార్మికుల్ని వాళ్ళు కడుపులు కొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ రోజు కార్మికులు కాదు, ప్రజలందరూ కూడా ఐక్యం చేస్తాం. నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యం చేస్తాం. మా కార్మికుల కడుపులు కొడితే వాళ్ళు ఉదయం లేచే లోపల మేము నిద్ర లేక ముందే మా ఇంటి ముందు శుభ్రం చేసిపోతున్నా ఈ కార్మికుల కడుపులు కొట్టడానికి మీరు ప్రయత్నం చేయడం నారాయణ గారు ఇది మంచిది కాదనే పాయింట్లోనే ఈ యొక్క నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఐక్యం కాబోతున్నారు. ఆ పరిస్థితి తేవద్దని చెప్పేసి ఈ రోజు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. నారాయణ గారు మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క కార్మికుల కడుపులు కొట్టకుండా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా వీళ్ళకి జీతాలు పెంచండి. అలాగే సిబ్బంది కావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకోండి. ఈ రోజు 60 ఏళ్ళు నిండిన వాళ్ళు తీసేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో నుంచి మనుషులు తీసుకొని పని కల్పించండి, ఉపాధి కల్పించండి. ఆ ఒక ప్రయత్నం చేయమని చెప్పేసి ఈ రోజు సిఐటిగా మున్సిపల్ కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యమత్యంతో పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగింపుకి మీరే కారణం అవుతున్నారు. మీరు వెంటనే సంప్రదింపులు జరిపి ఈ యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చూపిస్తారు. పిల్లలకి
గారు తెలుస్తాను అంటే నారాయణ మా కడుపులు కొట్టొద్దు దయచేసి గతంలో మీకు తెలుసు మున్సిపాలిటీ ఏంటి మున్సిపల్ కార్మికులు ఏంటి అని ఇదే విధంగా కానీ చేస్తే గతంలో మేము ఎంత తరిమి కొట్టినామో అంతకన్నా ఇంకా అభివృద్ధి చేస్తామని. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.